చిచ్చి మాకు ఆ పేరు పెట్టే ఉద్దేశమే లేదు. మేమంత నీచపు ఆలోచన కలిగి ఉన్న వాళ్ళం కానే కాదు. అలాంటి పని చేసే ఉద్దేశం లేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. అయితే ఈ మాటలకి మాజీ సీఎం జగన్ కి సంబంధం ఉండడంతో ఇప్పుడు నెట్టింట ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలా ఇలా వైరల్ కాదు. కొందరు మాత్రం ఈ కామెంట్స్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుండగా మరికొందరు మాత్రం నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అసలు ఇంతకీ ఈ విషయం ఏంటంటే తెలుసుకున్న తర్వాత మీరు ఒక అభిప్రాయానికి అయితే వచ్చేస్తారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిరంతరం వార్తల్లో ఉంటారు. ఈయనకి జత కలిసిన దివ్వెల మాధురితో కలిసి వీరు వార్తల్లో నిలుస్తూ ఏదో ఒక కామెంట్స్ చేస్తూ సంచలనం అవుతూ ఉంటారు. దువ్వాడ కుటుంబం వివాదం సమయంలో తెరపైకి వచ్చిన మాధురిని వివాహం చేసుకోవడం గ్యారంటీ అంటూ పలుమార్లు దువ్వాడ చెప్పకనే చెప్పారు. అలా మాధురి కూడా ఇదే మాట మీద పలుసార్లు కూడా తెలిపారు. తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియా కపుల్స్ గా రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక వీరిద్దరి వ్యవహారం ఏమో కానీ ఇటీవల వైసీపీ నుండి దువ్వాడని సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక అప్పటి నుంచి దువ్వాడ నోట వైసీపీ వ్యతిరేక మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీలో ఎన్నికల సమయంలో దువ్వాడ గెలుపుకే కాదు, వైసీపీ బలోపేతానికి దివ్వెల మాధురి ప్రత్యేక కార్యాలయం కూడా నడిపారు. సోషల్ మీడియా టీం ద్వారా పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా కృషి చేశారు. అంతేకాదు దువ్వాడతో పాటు దివ్వెల కూడా పార్టీకి విధేయులుగా కొనసాగుతూ వచ్చారు. ఆ సమయంలో వైఎస్ జగన్ ను ఎవరు విమర్శించినా వీరి విమర్శలకి పదును పెట్టేవారు. దువ్వాడ దివ్వెల ఇద్దరు ఇంటర్వ్యూలు ఇస్తూ నిరంతరం సోషల్ మీడియా కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత పిల్లల్ని కలిగే ఛాన్స్ ఉందా అంటూ ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి తమకు పుట్టిన బిడ్డకి జగన్ పేరు పెడతామని చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. వివాహం అనంతరం వారసుడి గ్యారంటీ అంటూ ఈ జంట చెప్పకనే చెప్పారు. ఇటీవల వైసీపీ నుండి దువ్వాడని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ మీ బిడ్డకి ఇప్పుడు కూడా జగన్ పేరు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి సమాధానంగా దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురిలు కుండ బద్దలు కొట్టినట్టు నో అని చెప్పడం విశేషం. చిచ్చి తమకు అలాంటి ఆలోచన లేదు అని, తమకు అలాంటి ఉద్దేశం లేదని, అలాంటి కామెడీ మాటలు తమకొద్దని కూడా దువ్వాడ చెప్పారు. తాను చదువుకున్న వ్యక్తిని అలా పేర్లు పెడతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇంతవరకు ఓకే కానీ కామెడీ మాటలంటూ జగన్ ని పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీలో ఉన్నప్పుడు ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని కొందరు సోషల్ మీడియాలో ఈ వీడియోకు స్పందిస్తుండగా వారి బాబు వారిష్టం, మధ్యలో మీ గోలేంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ని ఉద్దేశించి దువ్వాడ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాక్ అవుతున్నాయి.